కణితి ఎక్కడ కనిపించినా మనకు కంగారే. అది క్యాన్సర్ గడ్డేమోనన్న భయం అనుక్షణం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక కణితి పైకి కనిపించకుండా తలలో, అది కీలకమైన మెదడులో పురుడు పోసుకుంటుంటే ఆ భయానికి అంతు ఉండదు. మెదడులో ఏ భాగంలో గడ్డ పుట్టుకొస్తే ఆ భాగం ఆధీనంలోని అవయవాలు మొత్తం ప్రభావితం అవుతాయి. కదలికలు, చురుకుదనం పాళ్ళు తగ్గడంతో పాటు మొత్తంగా ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. కొన్నిసార్లు ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. మెదడును నొక్కేస్తూ మన ప్రాణాల మీదకు తీసుకువచ్చే బ్రెయిన్ ట్యూమర్లకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? సామాన్యంగా బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఈ మెదడులో ఉండే కణాల్లో అబ్నార్మల్ గ్రోత్ జరగడం అన్నమాట. సో ఈ అబ్నార్మల్ గ్రోత్ అంటే ఒక కణం 2 కణాలు అవ్వాలి, 2 కణాలు 4 కణాలు అవ్వాలి. సో ఆ గ్రోత్ మనకు కావాల్సినంత అయినప్పుడు అక్కడికి ఆగిపోవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ కణాలు అన్కంట్రోల్డ్గా పెరిగిపోతాయో అప్పుడు వాటిని ట్యూమర్స్ అంటాం. మెదడులో కణితులు ఎన్ని రకాలుగా రావచ్చు? ఎక్కువ శాతం కణితులు నార్మల్ అంటే బెనైన్ ట్యూమర్స్ అంటాము. తక్కువ శాతం కణితులు క్యాన్సర్స్ కణాలు. ఈ క్యాన్సర్స్ సంబంధించిన ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్యూమర్స్లో కూడా మెదడులో పుట్టే కణితులు ఉంటాయి, అంటే క్యాన్సర్ కణితులు ఉంటాయి. కొన్నిసార్లు శరీరంలో వేరే భాగంలో క్యాన్సర్స్ ఉండి మెదడుకి పాకడం జరుగుతుంది. దాన్ని మెటాస్టాసిస్ అంటాం. మెదడులో కణితులు ఎందుకు వస్తాయి? మెదడులో కణితులు రావడానికి ఎటువంటి స్పెసిఫిక్ రీజన్స్ లేవు. సామాన్యంగా ఏంటంటే ఏదైనా జన్యుపరమైన మార్పులు, ఆ కణాల్లో జరిగే జన్యుపరమైన మార్పుల ద్వారా ఈ ట్యూమర్స్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అది మామూలు కణితులైనా సరే, క్యాన్సర్ కణితులైనా సరే. కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా ఈ కణితులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. తరచూ తలనొప్పి, వాంతి అవుతుంటే మెదడులో కణితి ఉన్నట్టేనా? బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్కి హెడ్ఏక్ రావచ్చా అంటే అదొక లక్షణంగా మనం భావించవచ్చు. కానీ ఎక్కువ శాతం పేషెంట్స్కి హెడ్ఏక్ ఉంది అంటే ఖచ్చితంగా ట్యూమర్స్ ఉందనే మాట మనం చెప్పలేం. అందుగురించే హెడ్ఏక్ వచ్చిన పేషెంట్స్ని ఇనిషియల్గా మనం సింపుల్గా ట్రీట్మెంట్ చేస్తాం. కొన్ని లక్షణాల బట్టి పేషెంట్కి అవసరం పడినప్పుడు మనము ఈ స్కాన్స్ కానీ ఇవి చేయడం జరుగుతుంటుంది. ఆ ట్యూమర్ ఉందా లేదా చూసుకోవడానికి, అంటే డేంజర్ రకమైన హెడ్ఏక్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవడానికి మనం ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. మెదడులో కణితుల్ని ఎలా నిర్ధారిస్తారు? హెడ్ఏక్ కానీ, వాంతులు అవుతున్నాయి తరచుగా, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడ్ఏక్స్ ఉంటున్నాయి, ఫిట్స్ లాంటివి ఉంటున్నాయి, కాలు చేయి పనిచేయడం లేదు, పక్షవాతంలాగా వచ్చింది, లేదా సడన్గా అన్కాన్షియస్ అయిపోతున్నారు, మూర్ఛలాగా వస్తుంది. సామాన్యంగా ఇవి లక్షణాలు ఉంటాయన్నమాట. కొన్నిసార్లు స్పెసిఫిక్గా అంటే మెదడులోని ఫర్ సపోజ్ చిన్న మెదడు దగ్గర ఉందనుకోండి, బ్యాలెన్స్ లేకపోవడం, వినికిడి తగ్గడం, చూపు మందగించడం, ఇటువంటి లక్షణాలు కూడా కొన్నిసార్లు ఉంటాయన్నమాట. సో డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ సామాన్యంగా మనం చూసేది ఏంటంటే సిటీ స్కాన్. సో ఈ సిటీ స్కాన్లు ఏంటంటే మనకి కణితి ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉందనేది ఒక అప్రాక్సిమేట్గా మనము చెప్పగలుగుతాం. చాలాసార్లు ఈ సిటీ స్కాన్ ఒక్కటే సరిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సిటీ స్కాన్లో మనకు ఖచ్చితంగా ఇది ఏంటి, ఎంత స్ప్రెడ్ అయి ఉంది, దాన్ని ఏ వైటల్ స్ట్రక్చర్స్ని అంటుకొని ఉంది అనే మాట చెప్పడం సాధ్యపడకపోవచ్చు. అటువంటప్పుడు మనము ది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో లక్షణాలు ఒకవేళ స్పెసిఫిక్గా ఉన్నాయంటే మనం డైరెక్ట్గా ఎంఆర్ఐ కూడా చేయొచ్చు. శరీరంలో ఇంకెక్కడో కణితి ఉంటుంది, అది బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయిందని చెక్ చేసుకోవడానికి కొన్నిసార్లు పెట్ స్కాన్ అనేది కూడా చేయడం అవసరం పడుతుంది. కొన్నిసార్లు ట్యూమర్ లక్షణాలు బట్టి అప్పుడే మనకి మెదడే కాకుండా కొన్నిసార్లు వెన్నపూసకు కూడా ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం రావచ్చు. మెదడులో కణితులకు చికిత్స ఎలా ఉంటుంది? ఎక్కువ శాతం కణితులు మనము యాదృచ్ఛికంగా బయటపడింది అనుకోండి. ఫర్ సపోజ్ ఎవరికో తలకు దెబ్బ తగిలింది, మనం స్కాన్ చేసాం, సిటీ స్కాన్ చేస్తే ఒక కణితి తెలుస్తుంది మనకి. అది చాలా సైలెంట్గా ఉండొచ్చు, డార్మెంట్గా ఉండొచ్చు, ఎటువంటి లక్షణాలు లేకుండా పేషెంట్ యాదృచ్ఛికంగా బయటపడిన కణితులు అనమాట. ఇటువంటి వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. చాలాసార్లు జస్ట్ అబ్జర్వేషన్, ఫాలో పెట్టుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు గ్లయోమాస్ అని ఉంటాయి. ఈ గ్లయోమాస్ ఏంటంటే మెదడులోని కణాల్లో నుంచి వచ్చే ట్యూమర్స్ అన్నమాట. సో ఈ ట్యూమర్స్లో కూడా మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. లో గ్రేడ్ ట్యూమర్స్ అంటాం, హై గ్రేడ్ ట్యూమర్స్ అంటాం.
కొన్ని సందర్భాల్లో లో గ్రేడ్ ట్యూమర్స్ కూడా యాదృచ్ఛికంగానే బయటపడవచ్చు ఆర్ చాలా మైల్డ్ సిమ్టమ్స్తోని ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలనేది చాలా డిఫికల్ట్ టు ఆన్సర్. ఎందుకంటే కొన్నిసార్లు అవి అసలే పెరగకపోవచ్చు, ఎంతో కాలానికి స్లోగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని రకాల ట్యూమర్స్ ఏంటంటే ముందు ఇనిషియల్గా లో గ్రేడ్ ఉండి తర్వాత హై గ్రేడ్గా మారొచ్చు అనమాట. సో అందుగురించే ఈ ట్యూమర్స్ని ఎప్పుడు కూడా మనము ఒకవేళ కనుక సర్జరీ కానీ ఏదైనా రేడియేషన్ ఇవ్వాలా, లేదా ఏదైనా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందా, లేదా జస్ట్ నావిగేషన్ గైడెడ్ బయాప్సీ చేయాల్సి ఉంటుందా అనేది పరిస్థితిని బట్టి చూసే మనము అంచనా వేసుకొని పేషెంట్తో సంప్రదించి వాడికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే జస్ట్ అబ్జర్వేషన్ చేద్దామా, లేదంటే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేద్దామా, లేదా ఏదైనా సర్జరీ చేద్దామా అనేది మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ ఎంఆర్ఐ చేసిన తర్వాత మనకి ఒక అప్రాక్సిమేట్గా ఇది ఏంటి అనేది ఒక నిర్ధారణకి మనం రావచ్చు. సో ఈ సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కొన్నిసార్లు నావిగేషన్ గైడెడ్ బయాప్సీ అని చేస్తుంటాం, కొన్నిసార్లు ఓపెన్ సర్జరీస్ చేస్తాం, కొన్నిసార్లు ఎండోస్కోపిక్ అంటే కెమెరా పంపించి చేసే సర్జరీస్ ఉంటాయి, కొన్నిసార్లు ట్యూమర్ ఫ్లోరసెన్స్ అంటాం. ఈ ట్యూమర్ ఫ్లోరసెన్స్ ఇస్తే ఆ సర్జరీ చేసేటప్పుడు ట్యూమర్ ఇంకా చాలా చక్కగా అది బ్లష్ అవుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం ఆ ట్యూమర్ కంప్లీట్ రిమూవ్ చేయడానికి సాధ్యపడుతుంటుంది. నావిగేషన్ అనే సిస్టమ్ ఉంటుంది. న్యూరో నావిగేషన్ అంటే ఒక కంప్యూటర్ గైడెడ్ సర్జరీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఆ ట్యూమర్ ఎక్కడుంది స్పెసిఫిక్గా లోకలైజేషన్ చేసుకుంటూ అట్లా మనము స్పెసిఫిక్గా ఆ ట్యూమర్ని మనం అటాక్ చేసి సాధ్యమైనంతగా ఆ ట్యూమర్ తీయడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు టోటల్గా ఆ ట్యూమర్ మొత్తం తీసేయవచ్చు. కొన్నిసార్లు కొన్ని వైటల్ స్ట్రక్చర్స్ని ఒకవేళ ట్యూమర్ కనుక ఆనుకొని ఉంటే కొన్నిసార్లు సమ్ పార్ట్ ఆఫ్ ది ట్యూమర్ మనము వదిలేస్తాం. సో అటువంటప్పుడు ఆ ట్యూమర్ని టిష్యూ తీసి టెస్టింగ్కి పంపించినప్పుడు ఆ టిష్యూలో వచ్చే బయాప్సీ రిపోర్ట్ బట్టి రివిజన్ సర్జరీస్ కూడా చేయాల్సి ఉంటుంది. మెదడులో కణితులపై ఎలాంటి అవగాహన అవసరం? పేషెంట్స్కి ఎక్కువ శాతం ఏదైతే భయాలు ఉంటాయో, మా కాళ్ళు పడిపోతాయా, మా కాంప్లికేషన్స్ వస్తాయంటే ప్రతి సర్జరీస్లో కాంప్లికేషన్స్ అనేవి ఉండొచ్చండి. కానీ బ్రెయిన్లో ముందు మనకి కొంతకాలం ఒక 30-40 years బ్యాక్ వచ్చే కాంప్లికేషన్స్ ఇప్పుడు మనం చూడడం లేదు. చాలా సేఫ్గా మనం ఈ ట్యూమర్స్ అనేది ఒకవేళ కనుక ఏదైనా పేషెంట్కి ఉంటే చాలా సేఫ్గా మనం వీటితోని డీల్ చేయొచ్చు. తరచూ తీవ్రమైన తలనొప్పి వచ్చిపోతుండడం, తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలిసి సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షల్ని చేయించుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్లని తొలి దశలో పసిగడితే ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులో ఉన్న చికిత్సల సాయంతో వాటిని పూర్తిగా మాయం చేయొచ్చు.